నువ్వు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి జనగామలో కట్టిస్తున్నావు కదా, నువ్వు ఎంపీగా ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేసినావు కదా, అది నల్గొండలో కట్టియండి అని చెప్పారు. నేను మాట ఇచ్చినా అది మహిళా సొసైటీకి, మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేయకపోయినా పర్వాలేదు, రాజకీయాల్లో లేకున్నా పర్వాలేదు, ఒక మహిళలకు ఇచ్చిన మాట తప్పను, అది ఇందులో మా అమ్మ పేరుగా కట్టిస్తా అని చెప్పినాను. నాకు తెలుసు, మా అన్నగారు చెప్పిండ్రు, నాకంటే ముందు మోహన్ రెడ్డి గారు, యశస్విని గారు చెప్పిండ్రు, మహిళలంటే ఇంత గౌరవం ఉండాలంటే మనకు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమని మించింది ఏమీ ఉండదు అని చెప్పి నాకు తెలుసు. ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు తల్లి అనే ఒక త్యాగం తన పిల్లల కోసం ప్రాణాలు అడ్డు వేస్తుంది. నేను స్వయంగా అనుభవించిన ఆ బాధ. కాబట్టి అటువంటి తల్లులకు పేదరికంలో ఉన్నప్పుడు కష్టాలు రావద్దు, అటువంటి వాళ్ళ కోసమే ఈ వృద్ధాశ్రమం కట్టించినామని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా అదృష్టం ఈసారి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. నేను సీతక్క గారిని అడిగిన, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సీతక్క గారు మంత్రిగా, అందులో మహిళా శిశు సంక్షేమ మంత్రి అయిండు. నేను ఏ పని అడగలేదు, సీతక్క గారికి అడిగిన డైరెక్ట్ కలిసి మా అమ్మ పేరు మీద ఇట్లా కట్టించినాము, కట్టియడం వరకు బాగానే ఉంది, మరి వృద్ధాశ్రమాన్ని మెయింటైన్ చేయాలంటే మీ ప్రభుత్వ సహకారం కావాలి, మన ప్రభుత్వ తోడ్పాటు కావాలి, ఈ మహిళా సొసైటీ వాళ్ళు మరి ఇంత ఖర్చు ఇంత భరించగలుగుతారా, ఏదో ఒకటి మీరు ఉపాయం చేయండి అంటే వెంటనే సీతక్క గారు వాకాటి కరుణ సెక్రటరీ గారిని పిలిపించి మాట్లాడి, ఎట్టి పరిస్థితుల్లో ఇది వృధా పోకూడదు, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం, ఎన్జిఓ సహకారంతో మహిళా సొసైటీ రుద్రమాదేవి పూర్తి సహకారం అందించి నడిపిద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి 2 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. మామూలుగా అయితే దాదాపు సొసైటీ సభ్యులు, మా మున్గోడు మహిళలు కూడా చాలామంది వస్తామని చెప్పారు. మీరు అమ్మ పేరు మీద కట్టించిన సొసైటీ చూస్తేందుకు మేము వస్తాం సార్ అని చాలామంది చెప్పారు. కానీ ఎలక్షన్ కోడ్ దగ్గరకు వచ్చింది, 12వ తారీఖు నాడు ఎలక్షన్ కోడ్ వస్తుంది, టైం తక్కువ ఉంది, మరి ఇప్పుడు సమయం కూడా లేదు అని చెప్పి ఒక చిన్న ప్రోగ్రాం 2-3 వేల మందికి పరిమితం చేసినాం. లేదంటే ఒక కనీసం సొసైటీ వాళ్ళే 20,000 మంది ఉన్నారు. మా నియోజకవర్గం మొత్తం వస్తామని చెప్పిండ్రు, 50,000 మంది వచ్చింది. సోనియా గాంధీ గారికి ఈ మాట చెప్పిన, మా అమ్మ పేరు మీద ఇల్లు కట్టిస్తున్నా అని చెప్పి. ఆమెకు అప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండే, నేనే వచ్చి ఓపెన్ చేస్తా అని చెప్పింది ఆమె. మీరు మంచి పని చేస్తున్నారు అని చెప్పి. కానీ ఈరోజు మనందరికీ తెలంగాణ ఆడపడుచులకు బ్రాండ్ సీతక్క. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ ఎవరైనా డైనమిక్ ఉన్నారంటే పోరాటం, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ఆనాడు అసెంబ్లీలో కానీ ఇప్పుడు కానీ 24 గంటలు నిద్ర ఆరాలు మాని పొద్దున్న లేస్తే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళా నాయకురాలు సీతక్క గారి చేతిలో మీకు ఈ ప్రారంభోత్సవం కావడం అనేది చాలా అదృష్టం.